హాయ్ అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? కాస్త వర్షాలు పడి అక్కడక్కడ కాస్త చల్లపడింది. కాస్త అందరూ కాస్త శక్తిని పుంజుకున్నారు. మరి కాస్త హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ హ్యాపీ సండే రోజు నా కథ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి సండే ఒక మంచి కథని చెప్పడం నాకు అలవాటైపోయింది, మీకు వినడం అలవాటైపోయింది. మరి వచ్చేయండి నా కథ విని నా కామెంట్స్ పెట్టేద్దరు. కానీ మరి కథలోకి వచ్చేస్తాను. ఈ ఆదివారం కథ దీర్ఘ సుమంగళి భవ. ఆవకాయ రోజులు కదండి, ఆవకాయ మీద ఓ మంచి కథ చెప్పేస్తాను మీ అందరికీ. ఇది సహజంగా అందరిళ్లలో ఉండేది. ఇక కథలోకి వచ్చేస్తే, మామిడికాయ పప్పు చేసావు, బ్రహ్మాండంగా ఉంది. అదే చేత్తో 4 అప్పడాలు, 2 వడియాలు, 10 చల్లమిరపకాయలు కూడా వేయించేస్తే స్వర్గానికి జానెడు దూరంలో ఉండేది కదటోయ్. ఇందాకే యూట్యూబ్లో చూశాను మా డాక్టర్ గారి వీడియో. డీప్ ఫ్రై చేసినవి తింటే ఆరోగ్యం అటకెక్కుతుందని చెప్తున్నారు. పైగా అందరికీ చెప్పమన్నారు. అవునా, మన ఇంట్లో అటకలేదుగా, ఏం పర్లేదు. మా గురువుగారు గరికపట్టి గారు చెప్పారు, వినలేదా? రసహీనమైన బతుకు బతికే కంటే అన్నీ శుభ్రంగా తిని 50 ఏళ్ళకే బకెట్ తన్నేస్తే నష్టం ఏమిటి అని మొదలెట్టారా మీ వితండవాదం. వయసులో ఉండగా ఏం తిన్నా హరాయించుకుంటుంది మన శరీరం. తిన్న వాళ్ళు తిన్నాం. ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఏమైందిట. 7 దశాబ్దాలు దాటేశాం. నాట్ అవుటు. ఇప్పటిదాకా ఏం కాలేదు. ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నాం. ఒకవేళ నోరు కట్టుకుని 100 ఏళ్ళు బతికినా ఎవరి కోసం, ఎందుకోసం? ఓ కొత్తగా ఏదనక మాగాయ అన్నంలో పెరుగు కలుపుకోక, 4 మామిడి పళ్ళు, 10 పనస తొనలు తినక ఎందుకే ఈ బతకడం? ఒకవేళ అన్నీ మానేసి నెయ్యి నూనె కూడా వదిలేసి చెరో 2 పులకాలు తిని బతికేస్తాం అనుకుంటున్నావా? సెంచరీ కొట్టేస్తామా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? హంసలాగా 6 నెలలు బతికే కన్నా. మరి హంసలాగా 6 నెలలు బతకడం అంటే బాగుంటుందంటారు కదా అందరూ. మీతో వాదించే కన్నా ఊరుకోవడం అంత ఉత్తమం లేదు బాబు కదా. అంచేత చల్లమిరపకాయల డబ్బా, అప్పడాల డబ్బా, వడియాల మూట నాకు కనపడకుండా ఎక్కడ దాచేసావో చెప్పు, నేనే వేయించుకు తింటాను. హబ్బబ్బబ్బా, ఇప్పుడు నన్ను వేయించుకు తింటున్నది చాలదా? మీతో వేగడం కష్టం బాబు. మళ్ళీ మీకెందుకు శ్రమ? నేనే వేయించి తెస్తాను. భోజనం దగ్గర కూర్చున్నాక మీరు లేవడం దేనికి? ఇప్పుడు నా అర్థం కనిపించావు. రాని అవన్నీ వచ్చేదాకా వేచి ఉంటాను. వచ్చేప్పుడు కాస్త కొత్త ఒక జడి కూడా తీసుకొచ్చేసాయి. మహాప్రభో మీకు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ. బాగుంది కదండి ఈ కొత్త ఆవకాయ ప్రహసనం కదా. నిజమేనండి, హంసలాగా బతకమన్నారు, కాకిలాగా 100 ఏళ్ల కన్నా. మరి అన్నీ తినేసి హాయిగా 50 ఏళ్ళు సంతోషంగా బతికేస్తే నష్టం ఏమిటి? నిజమే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ కథ నచ్చితే మరి నాకు కూడా మీ మంచి కామెంట్స్ ఇచ్చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ సండే. హ్యావ్ ఎ నైస్ డే. మీ హిమబాల.